సార్ మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చెప్పండి. మీతో పాటు మీ స్టేషన్ కూడా ఫండ్ ఇస్తా. ఎఫ్ఐఆర్ మాత్రం రిజిస్టర్ చేయకండి. ఓ ఆఫర్ బాగుందిరా, ఇటు రారా. దీని ముందు చెప్పోసారి. హలో అజయ్, పేపర్లు ఇప్పుడే న్యూస్ చూశాను. ఉత్తమ్ కుమార్ని అరెస్ట్ చేసి కళింగపట్నం పోలీస్ స్టేషన్లో ఉంచారు. వెంటనే ఆ ఇన్స్పెక్టర్ నంబర్ తీసుకోండి. హరే అజయ్, ఏమైంది? సార్ కళింగపట్నం ఎస్ఐ నంబర్ సార్. హలో, నేను వైజాగ్ నుంచి ఏసీపీ చంద్రశేఖర్ మాట్లాడుతున్నాను. ఓషన్ ట్రస్ట్ చీటింగ్ కేసులో ఉత్తమ్ కుమార్ని అరెస్ట్ చేశారు కదా? ఎస్ సార్, కానీ వాడి పేరు ఉత్తమ్ కుమార్ కాదు, కెప్టెన్ సాగర్ కదా సార్. వాడికి అలాంటి చాలా పేర్లున్నాయి. వాడి అసలు పేరు ఉత్తమ్ కుమార్. వాడిని ఎక్కడ ఉంచారు? అరెస్ట్ చేసి స్టేషన్ లో కూర్చోబెట్టాను సార్. వెంటనే వాడిని ఐసోలేట్ చేయండి. వాడి ఫోన్ డిస్కనెక్ట్ చేయండి. వాడితో ఎవరిని మాట్లాడనివ్వకండి. అండ్ వెంటనే ఫ్యాక్స్ ఆన్ చేయి. ఓకే సార్. ముందు వాడు ఉన్నాడా పారిపోయాడా చెక్ చేయి. ఓకే సార్. తీసుకో. ఫ్యాక్స్ వచ్చిందా? వస్తున్నాయి సార్. సరే, వచ్చింది వచ్చినట్టు తీసురా. ఓకే సార్. ఇవ్వండి సార్. ఏంటా ఇవి? ఇంకా వస్తున్నాయి సార్. సరే, వెళ్ళి తీసురా. ఓకే సార్. సార్ ఏంటి ఇంకా వస్తున్నాయా? పేపర్లు అయిపోయింది సార్. ఇన్ని కేసులా? సార్ సార్ ఒక్కసారి లేచి నిల్చుంటారా సార్? సముద్ర గర్భంలో నిధి ఉందంటూ జనాల్ని మోసం చేస్తున్న కెప్టెన్ సాగర్, పలు చీటింగ్ కేసుల్లో నిందితుడిగా ఉన్న అంతర్రాష్ట్ర మోసగాడు ఉత్తమ్ కుమార్ ని కళింగపట్నం రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తమ్ కుమార్ ని ఈ రోజు విచారణకు గాను అతన్ని కోర్టులో హాజరుపరచనున్నారు. ఉత్తమ్ కుమార్ ని అరెస్ట్ చేసి ఇప్పుడే కోర్టులో హాజరుపరిచాం. విచారణ పూర్తయ్యాక మీ అందరితో మాట్లాడే బాధ్యత నాది. ఉత్తమ్ కుమార్, ఉత్తమ్ కుమార్, ఉత్తమ్ కుమార్. సత్యమేవ జయతే. నమస్కారం. ఎవరయ్యా నీకు ఉత్తమ్ కుమార్ అని పేరు పెట్టింది? సార్, అది సమాజంలో ఉత్తముడిగా బ్రతకమని మా అమ్మ నాన్న పెట్టారు సార్. కోరించారు. వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఉన్నారా? అదృష్టవంతులు. విచారణ కొరకు వారం రోజులు కస్టడీకి అడిగిన పోలీస్ శాఖ వారి కోరిక మన్నించడమైనది. 2 రోజులకు ఒక్కసారి అక్యూజ్డ్ తరపున లాయర్ వారిని కలవడానికి గంట సమయం కోర్టు కేటాయిస్తుంది. మీరు వారి ముందు అపేర్ కావాలి. అలాగే సార్. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇతను ఏ విధంగా తీసుకుని వెళ్తున్నారో తిరిగి అదే విధంగా కోర్టుకు అప్పగించాలని పోలీస్ శాఖ వారిని ఆదేశించడమైనది. చెప్పుతో ఎందుకు ఇలా అందరిని మోసం చేస్తున్నాను? ఎందుకు చేశానో చెప్పాలంటే పెద్ద కథే ఉంది సార్. కానీ తీరా చెప్పిందంతా విన్నాక నీలా తప్పు చేసే ప్రతివాడు ఏదో కథ చెప్తాడంటారు. ఎందుకు సార్ టైం వేస్ట్? డబ్బు కావాలి, చేశానంతే. సరే, ఈ డబ్బంతా ఎక్కడ దాచిపెట్టావు? సార్, రేపు సంపాదించగలను లేదో భయం ఉన్నాడు దాచుకుంటాడు. నాకు ఆ భయం లేదు సార్. మొత్తం ఖర్చు పెట్టేశా. మొత్తం ఖర్చు పెట్టేశా? ఒకసారి పైకి లేస్తారా? సెల్లో మామిడికి దారుణమైన ఫుడ్ పెడుతున్నారన్నా, కొంచెం చూడు. మీ వాడికి 3 పూట్ల సెల్లో కోడిపాల వెళ్తుంది. మీరు వెళ్ళండి. నమస్తే సార్. నమస్తే. నమస్తే సార్, కొంచెం తొందరగా ఫైల్ క్లోజ్ చేయించండి సార్. భయపడద్దు బ్రదర్. ఈ రోజుల్లో డబ్బుంటే న్యాయాన్ని చాలా ఈజీగా కొనేయచ్చు. ఏమయ్యా, నా గురించి చెప్పలేదా? సార్ 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 మినిస్టర్ గారు పిఏ లైన్లో ఉన్నారు. నేను మాట్లాడను. ఒక్కసారి మాట్లాడండి సార్. ఈ కేసుని ఎలా డీల్ చేయాలో నాకు తెలుసు. అది కాదు సార్, ఒకసారి మాట్లాడితే ఏమవుతుంది?
ఏం చెప్తారో కోర్టులో చెప్పుకోండి. ఓకే ఓకే, అక్కడే చెప్తా. నీకేం కావాలో చేసుకో, నీ వెనకాల నేను ఉన్నాగా. ఏ నందు, బాగున్నావా? కూర్చో. హలో, ఉత్తమ్ కుమార్ అరెస్ట్ చేశారంట. హోమ్ మినిస్టర్ బాగా కావాల్సిన వాడు, కొంచెం చూడండి సార్. చూస్తా. ఈయనెవరో మీకు తెలుసా? సోలార్ పవర్ ప్లాంట్ పెట్టడానికి 20 కోట్ల బ్యాంక్ లోన్ ఇప్పిస్తానని చెప్పి నా దగ్గర 2 కోట్లు తీసుకున్నాడయ్యా. మరి ఇక్కడ 4 కోట్లని ఉంది. మీ ప్లాంట్ లో తయారయ్యే పవర్ ని గవర్నమెంట్ కమ్మే బాధ్యత తందే అని చెప్పి ఇంకో 2 కోట్లు తీసుకుని మోసం చేశాడయ్యా. ఎలా నమ్ముతారా ఇవన్నీ? రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ తనకు పిల్లనిచ్చిన మామని చెప్పాడు సార్. నేనా? సార్ ఈయనెవరో నాకు తెలుసు సార్. మీదేంటి? 100 గజాలు రాసిస్తానని 3 కోట్ల రూపాయలు తీసుకున్నాడు సార్. ఏయ్, ఈ భూమండలం మీద 100 గజాలు 3 కోట్లు ఎక్కడ ఉందయా? భూమండలం మీద కాదు సార్, చంద్రమండలం మీదండి. ఏమయ్యా, చంద్రమండలాన్ని కూడా అమ్మడం మొదలు పెట్టావా? సార్ ఏం చెప్తున్నారు? అబ్జెక్ట్, చంద్రమండలం మీద 100 గజాలు. మీరు కూర్చోండి సార్. ఓకే యువర్ ఆనర్. మీరు చెప్పండి. నార్త్ ఈస్ట్ కార్నర్ కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుందని నాతో కొనిచ్చాడు సార్. పైకి వెళ్ళడానికి అంత తొందర ఎందుకయ్యా? చెప్పండి, మిమ్మల్ని ఏమైనా మోసం చేశాడు? లిల్లీ పుట్టయ్యా. లిల్లీ పుట్ట? మీరు కూర్చోండి సార్. మీరు చెప్పండి. చేతి బొటన వేలంత మనిషి. ఏంటి బొటన వేలంత మనిషా? నేను అలా ఆశ్చర్యపోయే మోసపోయాను సార్. యక్షుల్ కి బారే మే పతా ఆప్కో బాయ్? బొమ్మూర్ కొండలపై ఇప్పటికీ వాళ్ళకి గుహాలున్నాయి, వారసులు బి ఉన్నారు. 10 దిన్ పెహలే ఒక ఆయన చొంబు పట్టుకొని కొండ పైకి వెళ్ళింది. అతనికి పనిలో ఉంటే ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకి ఒకటి దూకింది. వెంటనే ఒంటి మీద పంచె తీసి ఇంకో పకడా. इंसान को अदृष्टम कहां से आता पता नहीं, मालूम वो क्या है? लिलीपुट. वो आदमी उनको लेके फ्रिज में रखा. వాడు దానికి ₹1 కోటి కమ్దాం అనుకున్నాడు. పాగల్ ఆద్మీ ఉनको పతా नहीं, అది 2000 కోట్లు. 2000 కోట్ల? అలా చెప్పి నా దగ్గర 50 లక్షలు తీసుకుని నా గుండు కొట్టిన వ్యక్తిని ఈ రోజే చూశాను సార్. చెప్పండి. గజముత్తు అని 1,00,000 ఏనుగుల్లో కేవలం ఒక్క ఏనుగు తల పైన ఉంటుంది. గజముత్తు. ఎలాంటి అమ్మాయినా సరే ఇట్టే వశీకరించుకోవచ్చు. నేను ఈ వయసులో కూడా. ఏమయ్యా, ఈ వయసులో నీకు అమ్మాయిలు అవసరమా? కరకాయలు పొడి చేయమన్నాడు సార్. పవర్ఫుల్ ఇరిడియం చూపించారు సార్. This power spear will lift your entire house. చిత్తపిక్కలు తొక్కదీసి मैं सबको पावर में बैठूंगा. As to as मूवी व्या हो गरुड़ संजीवनी. ఐ అబ్జెక్ట్. వాళ్ళని చెప్పనివ్వండి. ఓకే. సిల్లీ కంప్లైంట్స్ యువర్ ఆనర్. కూర్చోండి సార్. యాజ్ యు సే. సౌత్ జోన్ రైల్వే కాంట్రాక్ట్ మీకే ఇప్పిస్తా. I'll make you an offer you can't refuse. Blueberry Diamond. మోసపోయానని చెప్పడం కూడా ఫ్యాషన్ అయిపోయింది జనానికి. కోర్ట్ ఈజ్ అర్జెంట్. ఏం లాయర్ గారు, కేసు మన ఫేవర్ గానే ఉందా? జడ్జి అసలు మిమ్మల్ని మాట్లాడనట్లేదు. అవన్నీ నువ్వు పట్టించుకోవద్దు. మన కేసు విషయంలో లోపల జరిగేది విషయమే కాదు, బయట జరిగేది విషయం. అక్కడ కాన్సన్ట్రేట్ చేద్దాం. ఓకే బీబీ గారు, ఇప్పుడే వస్తాను. ఈరోజు మా క్లయింట్ కేసు ఫైనల్ ఎన్నికి వస్తుంది. అయితే కాస్త మీరు ఏ మొహమాటంతో ఇన్ని కేసులు గెలిచారా మీరు? తీసుకోండి. ఇది సరే, మరి సాక్షుల సంగతి ఏంటి? ఆల్రెడీ మ్యారేజ్ చేసేసాను. 20, 33, 67, 92, 133, 167. వీడు మామూలు కాదు. నోట్లతో నోరు కుట్టేశాం కదా, ఇంకా మాట్లాడు. ఇప్పుడు చూడు. ఆయన చాలా మంచివారు, మేమేం మోసపోలేదయ్యా.
గుడ్ మార్నింగ్ సార్. జీవితంలో డబ్బే ముఖ్యమని డిసైడ్ అయ్యావు సార్. ఆ డబ్బే డస్టర్గా మారి నా మీద ఉన్న అభియోగాలు అన్నీ తుడిచేసింది సార్. నీ మీద నాకు కోపం రావట్లేదురా, జాలేస్తుంది. ఎందుకంటే ఎంత గజ ఈతగాడైనా సరే మురికి కాలంలో ఎక్కువ దూరం ఈదలేడు. డబ్బు కూడా అంతే. ఏదో ఒక రోజు డబ్బు చేతులు నువ్వు తప్పుగా ఊడిపోతావు. చెప్పిస్తున్నారా సార్? లేదు, నిజం చెప్తున్నా. సార్ మీకు నిజం చెప్పనా? డబ్బు మనం మోసం చేస్తాం, మనమే డబ్బును మోసం చేస్తాం. ఎందుకంటే మనీ ఈజ్ ఆల్వేస్ అల్టిమేట్. చేయండి సార్. థ్యాంక్ యూ సార్. ఉంటాను సార్. జాగ్రత్త సార్. యూ టేక్ కేర్. Love you. Congratulations. పక్షిలా ఎగిరిపో. తప్పకుండా వెళ్ళిపో. నువ్వు వెయిట్ చేస్తుండు, లాయర్తో మాట్లాడి ఇచ్చేస్తాను. నందు లైన్లో ఉన్నాడు, మాట్లాడు. సరేనా? నందు వెల్కమ్ గురు. మల్లె పూల తిరిగి వచ్చాను రా. సూపర్ గురు. మొత్తం రీబూట్ అయిపోయింది. క్లీన్ స్వీప్. నెక్స్ట్ గుజరాత్ కలకల్లాడుతుందంటే అక్కడ ప్లాన్ చేద్దాం. ఇంకా మనకి తిరుగులేదు గురు.